యూట్యూబ్ డాక్టర్ సమరం దీంట్లో ఈ లైంగిక విజ్ఞానం సంబంధించినటువంటి ఈ విజ్ఞానాన్ని మీరు చూస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఇంతకుముందు కూడా అనేక టాపిక్స్ ఈ యూట్యూబ్లో వీళ్ళు పెట్టడం జరిగింది. వాటిని బాగా ఆదరించారు. వేలాది మంది వేలాదిగా లక్షలాది మంది దీన్ని చూశారు. 15 లక్షలు 20 లక్షలు అలాగా చూడడం జరిగింది. అంత ఇదిగా దీన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ ముందుగా నేను మనసారా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ రోజున మరికొన్ని టాపిక్స్ ఏవైతే నిత్య జీవితంలో ఎంతోమంది ఎదుర్కొంటున్న సమస్యల్ని ఇవాళ ఇక్కడ చర్చించబోతున్నాం. మీరు చూసి దీనికి సంబంధించి ఇంకా వివరణ కావాల్సి ఉంటే మీరు తప్పకుండా దానికి సంబంధించి మీరు మా వివరాలు ఈమెయిల్లో పంపించండి. తప్పకుండా తదుపరి కార్యక్రమాల్లో మీ క్వరీస్ని, మీకున్న డౌట్స్ని క్లారిఫై చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. మరోసారి మీకు అభినందన తెలియజేస్తూ ఇప్పుడు మన సబ్జెక్టులోకి వెళ్దాం. సెక్స్లో కొంత స్త్రీలండి నొప్పి అంటుంటారండి. సాధారణంగా పుత్రుల కారణం అంటే కడుపులో ఇన్ఫెక్షన్. మనకి ఏదైనా చిన్న చెగ్గడ వచ్చినవ్వండి, ఇలా ముట్టుకుని నిప్పుడుదా నిప్పుడుతుంది. ఏదైనా గడ్డ ఫుడ్లో వచ్చి అంటే ముట్టుకుని నిప్పుడే వాచింది ముట్టుకుని నిప్పుడుతుంది కదా. ఆరంగానే లోపల ఇన్ఫెక్షన్స్ వెళ్ళిపోయి యుట్రస్ అయినా గర్భాశయం అయినా వాయువు వచ్చి లోపల ఇన్ఫెక్ట్ అయ్యి ఉండొచ్చు. పక్కన ట్యూబ్లైనా ఇన్ఫెక్ట్ అయ్యి చీము గడ్డలు ఉండొచ్చు, ఓవరీస్ చీము పట్టి ఉండొచ్చు. ఇన్ఫెక్షన్స్ మనకి లేడీస్లో ఇన్ఫెక్షన్స్ చాలా సహజం అండి. మగవాడిలో ఇన్ఫెక్షన్స్ బయటకు వెళ్ళాలంటే పురుషాంగ పొడుగుంటుంది. ఆ యురిత్రాల నుంచి ఇన్ఫెక్షన్స్ అలా పైకి వెళ్ళాలి. చాలా తేలిగా మగవాడు. ఆడవాళ్ళలో యోని దగ్గర ఇంత ఓపెన్ అయి ఉంటుంది కనుక యోనిలోంచి ఇన్ఫెక్షన్స్ బ్యాక్టీరియా తేలిగ్గా వెళ్ళిపోతాయి లోపలికి. చాలా తేలిగిపోయి దానివల్ల ఇన్ఫెక్షన్స్ లోపలికి వెళ్ళిపోయి అక్కడ పేగులు వాచేట్ చేస్తాయి. అయిన తర్వాత సెక్స్లో పాల్గొన్నప్పుడు ఆడవాళ్ళకి నిప్పి రావడం కారణం ఫస్ట్ థింగ్ తెలుసుకోవాల్సిందంటే ఇన్ఫెక్షన్లు. దీని ఏమంటారు? పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ అంటారు. దీనికి యాంటీబయాటిక్ మందులు పెడితే చాలా తగ్గిపోతుంది. ఎండోమెట్రియోసిస్ అని ఇంకోటి ఉంది. హార్మోన్ డిఫిషియన్సీ వల్ల లోపల ఎండోమెట్రియో అవుతుంది. అది ఆ ఎండోమెట్రియో అనే పొర కేవలం గర్భాశయం అలాంటిది బయటకు వచ్చే ట్యూబ్లో వస్తుంది, బయటకు వచ్చేస్తుంది, అలా జరుగుతుంది. దానివల్ల కొంతమందికి యుట్రస్లో గర్భాశయంలో టీవీ ఉంటుంది, క్షయ వ్యాధి. ఆ క్షయ వ్యాధి వల్ల నొప్పి రావచ్చు. అలాగే కొంతమందికి ఏమో యుట్రస్ వెనక్కి పడిపోయి ఉంటుంది, రిట్రోవర్టెడ్ యుట్రస్ అంటాం. అలాంటి కేసులు కూడా సెక్స్లో పాల్గొని నొప్పి అనిపించవచ్చు. ఇవన్నీ ఇన్ఫెక్షన్స్ కానీ లేదా కొన్ని తేడాలు కానీ ఉండొచ్చు, అంతకంటే ఇంకేం కాదు. Please subscribe for more videos. YouTube / Dr. Samaram.